నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ, లౌకికవాదం పేరిట ఈ దేశంలో చిన్న చిన్న సంఘటనలు జరిగితే గగ్గోలు పెట్టే మేధావులారా, బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీల మీద జరుగుతున్న దాడుల పట్ల మీ మౌనంతో ఈ సమాజం సిగ్గుతో తలదించుకునేలా చేశారని అన్నారు. భారత ప్రధాని పిలుపునిచ్చిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా జాతీయ జెండా ఎగరవేయాలని, జాతీయ జెండాను ఎగరవేయని వాళ్లను దేశ ద్రోహులుగా పరిగణిస్తూ ఈ దేశంలో ఉండాలా వద్దా అనేది ప్రజలు నిర్ణయిస్తారని హెచ్చరించారు. ఈ దేశంలో ఉండాలా అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఉండాలా? జాతీయ జెండా కులాలకి, మతాలకి, వర్గాలకి, వర్ణాలకి అన్నిటికీ అతీతంగా ఈ దేశం నాది అని చెప్పుకునే వాళ్ళందరూ ఈ దేశంలో ఉండాలి. కానీ ఈ దేశం సొమ్ముదిని, ఈ దేశం గాలి పీల్చుకొని, ఈ దేశంలో సకల సౌఖ్యాలని అనుభవిస్తూ ఈ దేశం మీద ప్రేమ చూపించాలని ఈ దేశంలో ఉంచడం అనేది అవసరం లేదనేది ఒక పార్లమెంట్ సభ్యుడిగా నా భావన. నాతో ఏకీభవిస్తున్నా. అందుకని ఈ దేశంలో ఇంకా కొంతమంది దుర్మార్గులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా మేము జాతీయ జెండా ఎగిరాయమనేటువంటి మూర్ఖులు కొంతమంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఒక్కసారి ఆలోచించాలంటే ప్రజలు, ఓట్లేసేటువంటి ప్రజలు అందరికి కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, ఎండలో ఎంతో ఓపికగా సుమారు గంటల నుంచి ఈ ర్యాలీని కొనసాగించిన మా చిన్నారి ఆడబిడ్డలకి, అక్కా చెల్లెళ్ళకి, భావి భారత పౌరులైనటువంటి మీకు అందరికి కూడా మరొకసారి ఈ దేశ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజు అర్ధరాత్రి తర్వాత మన దేశానికి స్వతంత్రం ఇచ్చి ఆంగ్లేయులు మన దేశం నుంచి పోతూ పోతూ ఈ దేశాన్ని రెండు ముక్కలు చేసి పెంపొందింపజేసారు. వాటి నుంచి ఈ దేశం రక్షించబడాలంటే మీరందరూ బాగా చదువుకోవాలి. చదువుతో పాటు దేశాన్ని ప్రేమించడం నేర్చుకోవాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో ఈ రోజు ఈ ర్యాలీలో పాల్గొన్న మీకు అందరికీ, ఈ ర్యాలీని ఆర్గనైజ్ చేసినటువంటి మా పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి కృతజ్ఞత.